అవును, ఎవరికైనా ప్రీతి కనిపించిందా? ఇప్పుడు నీకు తనతో ఏం పని? పనేం లేదు, జస్ట్ ఆస్కింగ్. రిషి, నీకేమైనా చెప్పిందా? లేదు, మార్నింగ్ నుంచి తను అప్పుడప్పుడు కనిపిస్తుంది, అప్పుడప్పుడు మాయమవుతుంది. ఐ డోంట్ నో వై. ఇప్పుడు కూడా అంతే, ఎవరికీ చెప్పకుండా ఎక్కడుందో ఎక్కడికి వెళ్ళిందో ఎవరికీ తెలియదు. గెస్ట్లా వచ్చి పారాసైట్ లాగా ఇంటిని పట్టుకుని వెళ్లాడుతున్న నీకెందుకురా నా గురించి? వీడి మాటలు అనుమానం వచ్చేలా ఉన్నాయి. ఎలాగైనా ఆపాలి. ఎలా? హే ప్రీతి, ఎక్కడికెళ్ళావు? చూస్తే తెలియట్లేదా వనజక్క? ఓ, ఎవరైనా దిష్టి తీసి కొబ్బరికాయ కొడితే తీసుకురావడానికెళ్ళావా? చిచ్చి, అలాంటి పనులు నేనెందుకు చేస్తాను? ఆంటీ ప్రాణం సేవ్ చేయమని దేవుడికి మొక్కుకున్నాను. టైంకి యాంటీ డ్రగ్ వచ్చిందని మొక్కు తీర్చుకుని వచ్చాను. నాకు చెప్తే నేను కూడా వచ్చేదాన్ని కదా, కనీసం ప్రసాదమైనా దొరికేది. తెచ్చాను కదక్క. వాణి ఇప్పుడు ఇక్కడే నా కళ్ళ ముందే ఉంటే గుడికి వెళ్ళడమే కాదు అంకుల్, తన కాళ్ళు పట్టుకునేదాన్ని. ఆంటీ మీద తను చూపిస్తున్న ప్రేమ, రెస్పెక్ట్ చూసి నాకు దూరం అయిపోయాయి. పాపం, తనని ఇన్ని రోజులు చాలా బాధ పెట్టాను. అందుకే వాణి వచ్చాక అందరి ముందు పెద్ద సారీ చెప్తాను. చాలా సంతోషమమ్మా. నువ్వు మారితే నాకన్నా సంతోషించే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అది రాదని తెలిసే ఈ మార్పు అంకుల్. కొత్తగా మారిపోవడం ఏంటి అంకల్? తను ఫస్ట్ నుంచి మంచిదే, ఏదో అప్పుడప్పుడు బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల. అయినా ప్రీతి గురించి అందరికన్నా నీకే బాగా తెలుసనుకుంటా రిషి. వాణి గురించి ఏమైనా తెలిసిందా తేజ? లేదు. అవునా? అదేంటి, హాస్పిటల్లో సీసీటీవీ ఫుటేజ్ ఉంటుందిగా, దాన్ని చెక్ చేస్తే కనీసం ఏదైనా క్లూ దొరికేది. ఆల్రెడీ అడిగాను, బట్ తను వచ్చే ముందు షార్ట్ సర్క్యూట్ అవటం వల్ల సీసీటీవీ కెమెరాలు వర్క్ చేయలేదు. అవునా? అదేంటి, ఇదంతా చూస్తుంటే నాకెందుకో భయంగా ఉంది అంకుల్. చాలా చాలా కంగారుగా ఉంది. రాహుల్ అన్నట్టు ఇదేదో చాలా తెలివైన ప్లాన్లా అనిపిస్తోంది. అంకుల్, ఇదిగోండి, మీ చేత్తోనే ఆంటీకి బొట్టు పెట్టండి. తను క్షేమంగా ఉండాలి. తీసుకోండి అంకుల్.
సార్, మేడంని చెకప్ చేయాలి. మీరు కాస్త బయటకు వెళ్ళండి. ఈ పెదవుల మాటలు ఆలోచనలు చాలా నీచంగా ఉన్నాయి. వాళ్ళు చెప్పినట్టు చేస్తే వదిలేస్తానని చెప్పి మళ్ళీ బంధించారు. ఇక్కడే ఉంటే నేను బ్రతకడం అసాధ్యం. ఎలాగైనా తప్పించుకోవాలి. ఎలా? రేయ్, ఇన్నేళ్ల నా కెరియర్లో ఇంత అందమైన అమ్మాయిని చూడలేదురా. ఈ రకంగా టార్చరు పెట్టలేదు. రేయ్, నేను పర్సనల్గా వెళ్ళి సారీ చెప్దాం అనుకుంటున్నాను రా. అన్నా నేనేం తప్పు చేశా అన్నా? నేను కూడా సారీ చెప్తా అన్నా. అన్నా నీతో పాటు నేను కూడా పెద్ద తప్పు చేశానన్నా. ముందు నేనే సారీ చెప్తానన్నా. రేయ్, సరేరా, సరే చెప్పండి. మీ ఫీలింగ్ మీ ఇష్టం. కానీ మీ అందరికంటే సీనియర్గా ముందు నేనే సారీ చెప్తాను రా. అన్నా పనిచేస్తుందేమో. అదేంటి వాడు ఎలా పెట్టాడో. హలో హలో, ఎవరో మాట్లాడేది? రాహుల్ బాబు. సరసు? అవును బాబు. సరసు, ఎలా ఉన్నావు సరసు? నీకోసం నేను ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా?
నాకు మాత్రం అంతకన్నా భయంగా ఉంది బాబు. అవునా? ఎక్కడున్నావు చెప్పు సరసు. తెలియదు బాబు. అమ్మగారికి మందిచ్చి మీ అందరి దగ్గరికి వచ్చేలోపు ఎవరో రౌడీ వేదవులు నాకు మత్తిచ్చి ఇక్కడికి తీసుకొచ్చేశారు బాబు. ఏంటి సరసు, రౌడీలా? అవును బాబు, నేను వాళ్ళ దగ్గరే బందీగా ఉన్నాను. వీళ్ళ మాటలు, వీళ్ళ చూపు నాకు చాలా భయంగా ఉంది. మీరు తొందరగా రండి బాబు. సరసు ఏడవద్దు సరసు. సరసు నువ్వు ఎక్కడున్నావు తెలియకుండా నేను అక్కడికి ఎలా రాగలను సరసు? సరసు సరసు నువ్వు బయటకు చూస్తే ఏమైనా కనిపిస్తుందా? బస్ స్టాండ్, ఫ్యాక్టరీ ఏమైనా కనిపిస్తుందా? బిల్డింగ్ లాంటిది ఏమైనా? సరసు చెప్పు సరసు. లేదు బాబు, బయటికి చూసే అవకాశం లేకుండా నన్ను గదిలో పెట్టేశారు. ఓ గాడ్, ఇప్పుడు ఆ లొకేషన్ ఎలా తెలుసుకోవాలి? సరసు ఆ ఫోన్ నుండే నువ్వు నాకు లొకేషన్ పంపించొచ్చు. అదే ఇప్పుడు నువ్వు ఉండే చోటు. అవునా బాబు? ఎలా ఎలా? సరసు నేను చెప్తాను, నువ్వు జాగ్రత్త విను సరసు. సరే బాబు చెప్పండి. నా ఫోన్ కనపట్లేదు. మీలో ఎవరైనా చూసిరా? రేయ్, అమ్మాయిని గదిలో నెట్టినప్పుడు పడిపోయిందేమోరా, ఎల్లు చూసుకోపోరా. బాబు పంపించండి బాబు. వచ్చిందా? యా వచ్చింది సరసు. తొందరగా రండి బాబు. సరసు నేను అక్కడ క్షణాల్లో ఉంటాను, ఓకేనా? నువ్వేం టెన్షన్ పడకు. అలాగే బాబు. ఏయ్, నా ఫోన్ చూసినావా? ఏయ్, నా ఫోన్ ఎక్కడుంది? ఇక్కడుందా? మీరు చెప్పినట్టు చేస్తే పంపించేస్తానని చెప్పి ఎందుకండి ఇలా బాధ పెడుతున్నారు? తొందరగా వెళ్ళాలని మాకు ఉంది, కానీ ఏం చేస్తాం, దేనికైనా సమయం రావాలి కదా. సమయం కాదురా, మిమ్మల్ని వెతుక్కుంటూ చావే వస్తుంది.
ఏయ్, మందు ఎక్కువ తాగితే మాట తడబడుతుందేమో. నేను వెళ్తాను రా. ఏ అన్నా, ఆల్ ది బెస్ట్ అన్నా, ఆల్ ది బెస్ట్ అన్నా. రైట్. రాహుల్ బాబు, ఈ చోటుకి ఎంత దూరంలో ఉన్నారో, మీరెప్పుడు వస్తారో? ఈ వేదవల గోల చూస్తుంటే నా గుండెల్లో దడెక్కువవుతుంది. మీరు తొందరగా రండి రాహుల్ బాబు, తొందరగా రండి. ఏం చేస్తున్నావు? దగ్గరికి రావద్దు. కొంచెం తాగి ఉన్నాను, కోపడకు. దా రావే. చంపేస్తాను. ఇదెవరిదిరా కొత్త నెంబరు? పేరు లేకుండా మెసేజ్ పంపించినట్టుందిరా. చూడండి రా. నిన్న ఫోన్ చేసి కూడా మాట్లాడిందిరా. నిన్న పోలీసులకు ఫోన్ చేయకపోయినా డైరెక్ట్గా తీసుకుని వస్తుందేమో. ఏంట్రా పోలీసురా? అవునరా. ఇప్పుడు పోలీసులు వచ్చారంటే మనం చేసిన నేరాలని తెలిసిపోతాయి. సరసు నాకు మెసేజ్ పంపినట్టు వాళ్ళకి తెలిసిపోయిందా? మీరు ఎన్ని ట్రిక్కులు చేసినా పని అయ్యేంత వరకు తలుపు తీయరు. డోర్ తీయనా? మా మాటినా? అరే నేను చెప్పేది నేను తీయరు. చిరాకు తెప్పించకండి. ముందు నువ్వు తలుపు తీయకపోతే ఇక్కడ పోలీసు వాళ్ళు వస్తారన్నా. పోలీసులు ఏంట్రా? ఏంట్రా కంగారు పడుతున్నారు? ఏమైంది? పోలీసులేంటి అన్నా? ఆ అమ్మాయి మనకు తెలియకుండా ఎవరికో ఈ లొకేషన్ పంపించిందన్నా. అదే నెంబర్కి ఫోన్ చేసి కూడా మాట్లాడిందన్నా. ఈరోజు వదిలితే ఇంకెప్పుడు దొరకదు. అందుకే మనతో పాటు తీసుకెళ్దాం. తలుపు
ఏయ్!